శ్రీమాత్రే నమ. మీనరాశి వారికి 3 శుభగ్రహాలు అత్యంత బలంగా సహకరించడం జరుగుతుంది. అందులో ప్రధానంగా బుధుడు. మరి మీనరాశి వారికి బుధుడు ఒక విధంగా బాధకుడైనప్పుడు కూడా ప్రస్తుతం చతుర్థ స్థానంలో భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉండడం జరిగింది. ఇది విద్యార్థులకి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతోంది. ఎవరైతే ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు ఎదురు చూస్తున్నారో వారి యొక్క ఆశయం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే కొద్దిగా ఏముంది, బాగా కష్టపడవలసి ఉంటుంది. ఇక్కడ అవకాశం చతుర్థంలోకి బాగానే వచ్చాడు, బాగుంది. అయితే రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు వల్ల వీళ్ళు ఎంతసేపు ఊహల్లో విహరించడం, విశ్రాంతి తీసుకోవడం, పరీక్షలు వస్తున్నా కూడా దగ్గర చేసి చదువుకోవాలనే ఆలోచనలో చాలా వరకు వీళ్ళు మిస్ అవ్వడం జరుగుతుంది. అందువలన ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే మాత్రం మీరు 100% గట్టిగా రోజుకి 18 గంటలు శ్రమిస్తేనే మీరు విద్యలో అనుకున్నది సాధించగలుగుతూ ఉంటారు. అలాగే ప్రధానంగా ఇంకొక శుభ విషయం ఏంటంటే గురువు. మరి గురువు రాష్ట్రాధిపతిగా పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉంటుంటే మీ యొక్క జ్ఞానాన్ని, తెలివితేటల్ని పెంచే అవకాశం ఉంది. సమయానికి గుర్తు వచ్చే విధంగా పంచమ స్థానం యాక్ట్ చేస్తూ ఉంటుంది. పంచమ స్థానంలో పాపగ్రహం ఉన్నాడు, ఎంత కష్టపడినా మర్చిపోతుంటాడు, పరీక్షల్లో జ్ఞాపకం రావు. అదే పంచమంలో శుభగ్రహం ఉంటే ఎప్పుడో చదివిందన్న టక్కని గుర్తుకు రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురువు పంచమ స్థానంలోకి రావడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీలో ఉన్నటువంటి క్రియేటివిటీకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మరి ఆ పంచమంలో ఉన్నటువంటి గురువు 9వ దృష్టితో మీనరాశిని వీక్షిస్తూ ఉంటాడు. అంటే 9వ దృష్టి అంటే ఒక తండ్రి లేదంటే ఒక భక్తుడు తన భక్తుడిని ఏ విధంగా, అంటే భగవంతుడు తన భక్తుడిని ఏ విధంగా రక్షించుకుంటాడో, ఒక తండ్రి తన కుమారుణ్ణి ఏ విధంగా రక్షించుకుంటాడో ఆ విధంగా గురువు మీనరాశి వీక్షించడం వల్ల మరి రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా కొంతవరకు మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణమవుతుంది. ఒక విధంగా ధర్మ కర్మాధిపతి లాంటి యోగం ఒకటి యాక్టివేట్ అవ్వడం వల్ల ఆ జాతకుడు అటు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న జాతకుడు కొంతవరకు తన యొక్క దృష్టి మరల్చి చెడు ఆలోచనల నుంచి, చెడు అభిప్రాయాల నుంచి బయటపడి మంచి ఆలోచనల వైపు ఉండడం, ఒక క్రమశిక్షణతో మెలగడం, ధర్మబద్ధంగా ఉండడం, ధర్మాన్ని రక్షించే కార్యక్రమం చేయడం లాంటివి జరిగే ఉన్నాయి. కాబట్టి ఏదన్నా మీనరాశి వాళ్ళలో మార్పుకి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా వరకు కారణమైంది. ఏదైనా కొంత ప్రయత్నం అన్నది మీరు తప్పనిసరిగా చేస్తేనే ఈ ఫలితాలు మీకు అందుతాయి తప్ప గ్రహాలు మారినంత మాత్రాన మీ ప్రయత్నం ఏమీ లేనప్పుడు అవి ఏ విధంగా కూడా మీకు సహకరించలేవు. అయితే ప్రధానంగా మిగతా అన్నీ బాగున్నప్పటికీ కూడా మరి మీనరాశి వారికి ఈ వారంలో 2 పాపగ్రహాల మధ్య మీ రాశి పడడం జరిగింది. ఇది ఒక విధంగా ఎవరైతే అనారోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మరింత హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి రావడం జరిగే అవకాశం ఉంది. ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కానీ ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి కంప్లీట్గా మీనరాశి వారు వారి యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా, కోర్టు కేసుల నుంచి బయటపడాలన్నా, విద్యలో మంచి ర్యాంకు సాధించాలన్నా ప్రధానంగా మీరు భగవంతుడి మీద ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. అటు సుబ్రహ్మణ్య స్వామి అంటే 2 సర్పగ్రహాలే, కుజుడు రాహు 2 పాపగ్రహాల మధ్య పడ్డవన మరి ఏదైనా అందరికీ ఆదిదైవం ఈ సర్పాలకు సంబంధించినటువంటి పరిహారానికి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎక్కువగా పూజించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కంప్లీట్గా మరి మంగళవారం రోజు శుభ్రంగా ఉపవాసం ఉండి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇష్టమైనటువంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టడం వల్ల ఈ బంధం నుంచి మీరు బయటపడి మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు లాంటిది 100% రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీనరాశి వారికి మంచి రోజులు స్టార్ట్ అయినాయి గురువు యొక్క దృష్టితో. అలాగే ఒక విధంగా పాపకర్తార యోగంలో ఉన్నప్పటికీ కూడా కుజుడు ధనస్థానంలో స్వక్షేత్రంలో ఉండడం వలన భాగ్యాధిపతి ధనస్థితి, మీ కుటుంబ పరిస్థితిని చూసి మీ తండ్రి గారు ఆదుకోవచ్చు, మీ గురువులు, మీ యజమాని కూడా ఆదుకునే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఒకరికి సంపాదన పెరుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా కొంతవరకు మీ పైన ఆర్థిక బడ్డెను తగ్గడం జరుగుతూ ఉంటుంది. కుటుంబాన్ని ఒక కంట్రోల్లో పెట్టాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా మీనరాశి వారి యొక్క టైం మారబోతుంది, దానికి మీ ప్రయత్నం కూడా అవసరం. ప్రధానంగా మనకి ఈ వారం చివరిలో ఏర్పడుతున్నటువంటి
మాస శివరాత్రి, అలాగే శని త్రయోదశి, ఈ రెండు కూడా ఈ వారంలోనే 13వ తారీఖున రావడం జరిగింది. ఇది అధిక మాసం అవటం వల్ల ఈ నెలలో చేసే ఏ పూజా కార్యక్రమం అయినా, ఏ పరిహారం అయినా అధిక ఫలితం ఇస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటిది ప్రధానంగా అంటే మనకి ఈ మాస శివరాత్రి కంప్లీట్గా ప్రతి ఒక్కరు మన ప్రేక్షకులు చేసుకోవడం అన్నది విధిగా జరుగుతుంది. అయితే ఈ వారంలో వచ్చినటువంటి శని త్రయోదశి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అంటే అర్ధాష్టమ శని జరుగుతుందా, ఏలినాటి శని జరుగుతుందా, ఏమీ సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైతే శివునికి మాస శివరాత్రి, మహాశివరాత్రి చేసుకుంటామో, శని భగవానుడు కూడా తనకు వచ్చినటువంటి ప్రతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా శని యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీదకి రావడం జరుగుతుంది. అయితే చాలామంది మనకి శని భగవానుడికి అభిషేకం చేసామండి, లేదంటే ఈ పూజ చేసామండి, ఫలితం రావట్లేదని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా మిగతా పూజల సంగతి ఎలాగున్నా శని భగవానుడికి చేసే పూజా విధానంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించినప్పుడు మాత్రమే ఆ ఫలితాలు మనకి రావడం జరుగుతుంది. ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే శని భగవానుడికి అభిషేకం చేయించుకుంటారో వాళ్ళు సాధ్యమైనంత వరకు కుదిరితే మాట సూర్యోదయానికి ముందు ఈ కార్యక్రమం పూర్తి చేయడం, అదే రోజు మరి ఏ విధంగా కూడా మీరు ఆయిల్తో తయారు చేయనటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండవలసి ఉంటుంది. అది ఆ నియమాన్ని పాటిస్తూ ఆ రోజు వీలైతే మీరు చెప్పులు అవి లేకుండా ఒకరోజు గడపడం, పడుకునేటప్పుడు చక్కగా మంచాల మీద, పరుపుల మీద కాకుండా చక్కగా భూమి మీద ఏదో ఒక సాపో దిండో వేసుకొని విశ్రమించడం, అంటే చాలా సింపుల్ లైఫ్ గడపవలసి ఉంటుంది. అంటే మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా గడుపుతామో ఆ విధంగా ఆ ఒక్కరోజు నియమనిష్టలతో, అంటే మర్నాడు సూర్యోదయం అయ్యేంత వరకు ఆ విధంగా గడపడం వల్ల ఆ శని భగవానుడి యొక్క కృప మనకి జరుగుతూ ఉంటుంది. శని కృప ఉంటేనే మనకి మిగతా గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. శని కృప కావాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి, నియమాలు పాటించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. కాబట్టి ఒకసారి మరి ఈ రాబోయే శని త్రయోదశి రోజు ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మీకు 100% ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతుంది. అలాగే ఈ వారం ఏమైందంటే ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోయాయి. మరి ఈ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల ఏంటి, ఇది ఆటోమేటిక్గా ఈ ఫలితం అన్నది అంత తొందరగా రావడం జరగదు. మరి ఎప్పుడు మరి ఈ ఫలితం మనం పొందగలుగుతాం అని మనం ప్రయత్నం చేసుకుంటే ఈ రాహుకేతు గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా మరి మీనం నుంచి ఇంచుమించు కర్కాటకం దాకా ఉండడం జరిగింది. ఈ రాహుకేతువులు మనకి మిగతా ఫలితాలు ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా ఏదైనా వినాయకుడి టెంపుల్లో కానీ, దుర్గా అమ్మవారి టెంపుల్లో కానీ, కొన్ని టెంపుల్లో ఈ రాహుకేతు పూజ నిత్యం చేస్తూ ఉంటారు. కొన్ని టెంపుల్స్లో రాహుకాలంలో చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటువంటి ఆచారం ఉన్నటువంటి దేవాలయంలో ఈ రాహుకేతువులకి మీరు పూజ చేయించుకోవడం మంచిది. లేని పక్షంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజు, ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి మరి అభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా స్వామికి అభిషేకం చేయించుకున్నప్పుడు బెల్లం పానకం అన్నది ఇంపార్టెంటు. అలాగే చెరుకు రసం, అలాగే తేనె, అంటే ఇందులో ఏదో ఒకటి మనకి దొరికినప్పుడు వాటితో మనం ఈ స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల చాలా వరకు ఈ కాలసర్పదోష ప్రభావం, అంటే గోచారీత్యా వచ్చినప్పటికీ కూడా జన్మజాతకంలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఈ గ్రహాలు మరి వారి వారి స్థానాలు బట్టి అవి అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా వినాయకుడిని ప్రార్థించి తర్వాత రాహుకేతువుల్ని పూజించడం వల్ల విధి విధానంగా మీకు ఎలాగ మహాశివరాత్రి కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ మాస శివరాత్రి, శని త్రయోదశి, ఈ రాహుకేతు పూజ, అలాగే శనివారం పవిత్రమైనది కాబట్టి చక్కగా రోజు ఈ కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేసుకుంటే రాబోయే ఈ నిజ జ్యేష్ఠ మాసం మీకు బ్రహ్మాండంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.